ఈరోజైతే ఉదయం చాలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేశానండి. అది ఎలా ప్రిపేర్ చేశానో, దానికోసం ముందు రోజు ఏమేం ప్రిపరేషన్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే షేర్ చేస్తా. అంతేకాకుండా ఎంతో టేస్టీగా, సింపుల్‌గా ప్రిపేర్ చేసుకునే బీరకాయ పప్పు కూడా చూపిస్తానండి. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా ఎర్లీగా నా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడైతే బీరకాయ పప్పు ప్రిపేర్ చేద్దామనేసి ఫ్రిడ్జ్‌లో నుంచి బీరకాయ, అలాగే కొన్ని పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. టమాటా ఏమీ లేకుండా కూరగాయలు లేనప్పుడు ఏదన్నా ఒక వెజిటబుల్ ఉన్నా గూడా ఇలా సింపుల్‌గా పప్పు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను 4 పచ్చిమిర్చి, అలాగే చిన్న చిన్న బీరకాయలు 2 అయితే తీసుకొని లైట్‌గా పొట్టనేది తీశాను. ఎక్కువైతే తీయలేదు. ఇట్లా సన్నగా ముక్కలు కట్ చేసి పప్పు అయితే ప్రిపేర్ చేయాలి. ఎప్పుడు టమాటా పప్పు, ఆకుకూర పప్పు కాకుండా బీరకాయ, సొరకాయ చాలామంది ఇష్టపడరు విడిగా కర్రీస్‌కి. అటువంటప్పుడు ఇలా పప్పు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఈ బీరకాయ పప్పుకైతే నేను చింతపండు నానబెట్టలేదు. లాస్ట్‌లో లెమన్ వాడొచ్చనేసి. ఈ పప్పులో నేను రెడ్ చిల్లీ వాడకుండా పచ్చిమిర్చియే వేశాను. మంచిగా కలర్‌ఫుల్‌గా ఉండిద్దనేసి. కొన్ని సార్లయితే ఎర్రకారం ఉపయోగిస్తాను. దీంట్లో అయితే ఇంక పచ్చిమిర్చే ఎక్కువ కట్ చేశాను. ఇంక మేము తినే కారానికైతే ఆ పచ్చిమిర్చి స్పైసీ సరిపోయిద్ది. పప్పు ముందుగానే నానబెట్టేశాను. ఇంకా పప్పులో కట్ చేసిన బీరకాయ, పచ్చిమిర్చి, అలాగే ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసి వేశాను. లాస్ట్‌లో కొద్దిగా పసుపు వేసి 4 విజిల్స్ అయితే రానిచ్చాను. పప్పు అనేది చక్కగా ఉడికిపోయింది. మనకి బీరకాయ కూడా చాలా సాఫ్ట్‌గా ఉంటుంది గదా! ఇంకా ఉల్లిపాయ కట్ చేసిన పొట్టు, అలాగే బీరకాయది మనం సింక్ దగ్గర ఇలా ఒక డబ్బా పెట్టేసుకుంటే, వెంటనే దాంట్లో వేసుకుంటే మనకి బండనేది నీట్‌గా ఉంటుంది. ఇంక ఈ పప్పు ఉడికేపాటికి నేను రేపు మార్నింగ్ స్ప్రౌట్స్ కోసం పెసలు, అలాగే ఉలవలు, ఎర్ర శనగలుంటాయి గదా! అవి విడివిడిగా నానబెట్టేశాను. ఒక బాక్స్‌లోనే వేస్తే మనకి పెసలు బాగా స్ప్రౌట్స్ ఒస్తాయి. శనగలు రావండి. దీనికోసం నేనైతే 2 బాక్సులు తీసుకున్నాను. ఒక దాంట్లో పెసలు, అలాగే ఉలవలు, ఇంకొక బాక్స్‌లో అయితే శనగలు వేయాలి. ఇవి కంపల్సరీగా 10-12 గంటలు నానబెట్టాలి గాబట్టి, నేను ముందు రోజే నానబెట్టేశాను. మనకి బాగా నానిపోతే స్ప్రౌట్స్ అనేది బాగొస్తాయి. ఇంకా నేను నానబెట్టేటప్పుడే రాళ్ళు, పొట్టు ఏమన్నా ఉన్నా తీసేసి 2, 3 సార్లు వాష్ చేసి తర్వాతయితే ఇట్లా బాక్స్‌లో వేసి మూత పెట్టేశాను. మళ్ళా మనం మార్నింగ్ కొంచెం క్లాత్‌లో వేయాలండి. అప్పుడే కొద్దిగా తడనేది లేకుండా చక్కగా వస్తాయి. డైరెక్ట్‌గా అట్లా క్లీన్ చేసి బాక్సుల్లో వేస్తే స్ప్రౌట్స్ అనేది తేమగా వస్తాయి. ఇది నేను ఈరోజు మార్నింగు 6:30 కల్లా ఇట్లా మొలకలు కట్టే బాక్స్‌లో వేశాను. రేపు మార్నింగ్ 6 కల్లా స్ప్రౌట్స్ అనేది చాలా పొడవుగా వస్తాయి. మీకు షార్ట్స్‌లో, లాంగ్ వీడియోస్‌లో చాలా సార్లు వీడియో పోస్ట్ చేశాను. చాలామంది క్లాత్‌లో గూడా స్ప్రౌట్స్ ప్రిపేర్ చేస్తున్నారు. నేనైతే ఎప్పుడు చేయలేదండి. నేను చాలా సంవత్సరాల నుంచి ఇట్లా స్టీల్ బాక్స్‌లోనే వేస్తున్నాను. మనకి శ్రమ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే మొలక గూడా చాలా పొడవుగా వస్తుంది. బాక్స్‌లో వేసిన తర్వాత గాలి లేని చోట నేను కబోర్డ్‌లో అయితే పెట్టేస్తాను. అప్పుడు కొద్దిగా వేడిగా ఉంటుంది గదా! మనకి స్ప్రౌట్స్ అనేది చాలా చక్కగా వస్తాయి. అంతకుముందు నాకు ఈ స్ప్రౌట్స్ బాక్సులు లింక్ పెట్టమని చెప్పారు. నేనైతే ఈ బాక్సులు ఆన్‌లైన్‌లో తీసుకోలేదండి. మా ఊర్లోనే స్టీల్ షాప్ ఉండిద్ది గదా! వాటిల్లో ఉన్నాయి. నేను అక్కడే తీసుకొచ్చాను. ఇక్కడ పప్పు తాలింపేయటానికి వెల్లుల్లిపాయలైతే పొట్టు తీస్తున్నాను. ఏ పప్పుకైనా గూడా ఎక్కువ వెల్లుల్లిపాయలు సన్నగా కట్ చేసి కానీ దంచి వేస్తే చాలా బావుంటుంది అరోమా. తాలింపు కోసం వెల్లుల్లిపాయలు పొట్టు తీసి సన్నగా కట్ చేశాను. ఆనియన్ పప్పుతో పాటు ఉడికిచ్చాను గదా! ఇంకా తాలింపు వేసేటప్పుడైతే ఆనియన్ కట్ చేయలేదు. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి ఒకటి ఇట్లా కట్ చేసి వేశాను. అవి బాగా వేగిన తర్వాత దంచిపెట్టిన వెల్లుల్లి, అలాగే కరివేపాకు, లాస్ట్‌లో కొద్దిగా ఇంగువ వేశాననమాట. అంతకుముందు నేను తాలింపులోనే వేసేదాన్ని ఉల్లిపాయ గూడా. కానీ ఉల్లిపాయ వేగటానికి చాలా టైం పడుతుంది. అలాగే ఆయిల్ గూడా ఎక్కువ అవసరం అవుతుందనేసి పప్పులోనే ఉల్లిపాయ కట్ చేసి వేస్తున్నాను. ఇంకా పోపు దినుసులకి వెల్లుల్లిపాయ, అలాగే కరివేపాకుకి చాలా తక్కువ ఆయిల్ సరిపోతుంది గదా! పోపంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పప్పులో వేసి కలిపాను. వీళ్ళిద్దరికీ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి గదా! లంచ్ కట్టిన తర్వాత మిగిలిన పప్పు
ఒక గిన్నెలో తీసి కుక్కర్ కూడా వాష్ చేసేస్తాను. సాల్ట్ ఒక్కటే వేసానండి. తర్వాత లాస్ట్‌లో అయితే లెమన్ పిండేస్తాను. ఇంకా ఎర్రకారం అయితే అసలు వాడలేదు. అందుకోసమే మంచి కలర్‌ఫుల్‌గా ఉంది పప్పు. ఆకుకూర పప్పుకైతే ఎర్రకారం వాడితే బావుంటుంది. రెడ్ చిల్లీ పౌడర్. టమాటా పప్పుకి గాని, ఇట్లా బీరకాయ పప్పుకైతే మనం పచ్చిమిర్చి ఎక్కువ వేసేసుకుంటే ఆ కారమే సరిపోతుంది. నిమ్మకాయలైతే ఫ్రిడ్జ్‌లోంచి తీసి బయట పెట్టాను. కొంచెం కూలింగ్ పోయిన తర్వాత కట్ చేసి పప్పులో అయితే పిండేస్తాను. ఈరోజైతే సింపుల్‌గా, టేస్టీగా బీరకాయ పప్పు అయితే చేసేసాను. ఇప్పుడైతే బ్రేక్‌ఫాస్ట్ చూపిస్తాను. నేను మొన్న మీకు సూపర్ మార్కెట్‌కి వెళ్ళి చాలా రకాల ఫ్రూట్స్ తీసుకొచ్చానని చూపిచ్చా గదా! స్ట్రాబెర్రీ, అంజీరా, అలాగే అవకాడో ఇవన్నీ తీసుకొచ్చాను. నేనైతే ఇవి 2 బాక్సులు తీసుకొచ్చాను. అంటే మొత్తం 4 వచ్చాయి. అప్పుడు కొద్దిగా పచ్చిగా ఉన్నాయండి. ఇప్పుడైతే చాలా సాఫ్ట్‌గా పండిపోయినియి. టేస్ట్ కూడా చాలా బావుంది. ఫస్ట్ రోజు తీసుకొచ్చినప్పుడు కొద్దిగా పచ్చిగా ఉన్నాయి. ఏ టేస్టు అనిపించలేదు. అలాగని టేస్ట్ బావుంటుందంటే ఏ మ్యాంగో, సపోటా లాగైతే అస్సలుండవండి. ఆరోగ్యానికి మంచిదనేసి తినాలి. ఇవి మాకైతే అంతకుముందు అస్సలు సూపర్ మార్కెట్‌లో గూడా దొరికేది గాదు. ఈ మధ్యనే తీసుకొస్తున్నారు. ఇంకా స్ప్రౌట్స్‌తో పాటు ఏదో ఒక ఫ్రూట్ తీసుకోవాలి గదా! ఎక్కువ శాతం అయితే గోవానే చూపిస్తాను. లేకపోతే పప్పాయి గానీ, ఇంక ఈరోజైతే ఈ ఫ్రూట్ కట్ చేశాను. ఫస్ట్ రోజైతే చాలా పచ్చిగా ఉంది. కట్ జేయటానికి కూడా చాలా ఇబ్బందిగా అనిపిచ్చింది. పైనున్న పొట్టు కూడా రాలేదు. ఈరోజు బాగా పండింది గదా! చాలా సింపుల్‌గా కట్ అయిపోయింది. అలాగే పొట్టు గూడా చాలా సింపుల్‌గా వచ్చేసింది. నిన్న వీడియోలో అయితే పెసర దోస చూపిచ్చాను. స్ప్రౌట్స్ ఏమి లేవని. అంతకుముందయితే బాక్స్‌లో వేశాను. స్ప్రౌట్స్ అయితే బాగొచ్చినియి. ఈరోజైతే మినువులు గూడా యూజ్ చేశానండి. మినువులు గూడా చాలా చక్కగా వచ్చినియి. మనకి స్ప్రౌట్స్ చాలా పొడవొస్తే ఎక్కువ పోషకాలనేది ఉంటుందంట. ఇంక ఈరోజైతే మినువులు, అలాగే పెసలు, శనగలుంటాయి గదా! ఇందాక మీకు చూపిచ్చాను. అవి కూడా వాడాను. ఇంకా పల్లీలైతే అవి గూడా ముందు రోజు నైటే నానబెట్టేశాను. చాలా తియ్యగా ఉంటాయండి ముందు రోజు నైట్ నానబెట్టేస్తే. అవి గూడా మొలక కట్టుకోవచ్చంట. కాకపోతే నేనైతే నానబెట్టి తినేస్తున్నాము. ఇక్కడ చూడండి పచ్చి కొబ్బరనమాట అది. కొబ్బరికాయలు ఎప్పుడు తెప్పిస్తూ ఉంటాను గదా! పచ్చి కొబ్బరి అట్లా సన్నగా కట్ చేశాను. అలాగే గుమ్మడి గింజలు, సన్‌ఫ్లవర్ గింజలనమాట అవి. కొన్నైతే పల్లీలు నానబెట్టానన్నాను గదా! అవి. అలాగే ఇవైతే మొలకలండి. అవి గూడా 2 బాక్సుల్లో వేశాను. ఒక క్లాత్‌లో గానీ, పేపర్‌లో గానీ వేసి మనకి మొలకరాని గింజలుంటాయి గదా! అవైతే తీసేసి ఇట్లా ఒక బాక్స్‌లో పెట్టేస్తాను. ఎర్ర శనగలైతే చూసారా ఎంత పొడవొచ్చినియో, చాలా తియ్యగా ఉంటాయండి. మనకెక్కువ ప్రోటీన్, ఫైబర్ గావాలంటే వారంలో 3, 4 సార్లయినా గూడా ఇలా మొలక కట్టినియి గింజలు తీసుకోమని చెప్తున్నారు. నేనైతే అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను. మీకు వీడియోస్‌లో గూడా చూపిచ్చాను గదా! ఇంకా వీటన్నిటితో పాటు ఇప్పుడు కట్ చేసిన ఫ్రూట్ కూడా పెట్టేశాను. ఈరోజైతే మా బ్రేక్‌ఫాస్ట్ ఇదేననమాట. చాలా చాలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అండి. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆయిలు, సాల్టు ఏమీ లేకుండా తినాలనుకునేటప్పుడు దోస, ఇడ్లీ తినలేం గదా! ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.